అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరికీ హాయ్ ఫ్రెండ్స్. అయితే చిక్కుడుగాయలు చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఫ్రై చేసినాం. ఈరోజు చిక్కుడుగాయలు చూడండి ఫ్రెండ్స్, ఎడగిలుతున్నాయి. చిక్కుడుగాయలు ఫస్ట్ చిక్కు తీసుకోవాలి. చూడండి మంచిగా టమాటా చిక్కుడుగాయ మంచిగా కాంబినేషన్ బాగుంది. టమాటా నీట్గా కట్ చేసుకోవాలి. ముక్కలు మంచిగా చిన్న చిన్న పీసులు మంచిగా కట్ చేసుకోవాలి. లేదంటే మంచిగా ఉడకవు ఫ్రెండ్స్, ఉడకడానికి చిన్న చిన్న కట్ చేయడం మంచిగా ఉంటుంది. అట్లా మంచిగా తొడవ కూడా అట్లా పోసేయాలి. 2 టమాటాలు వేయాలి. 2 టమాటాలు అయితే 1 టమాటా పుల్ల పుల్ల బాగుంటుంది, పుల్ల ఉంటుంది. ఇంకా చిక్కుడుగాయ టమాటా ఇంకా కాంబినేషన్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం వంట వండటం రెడీ చేసుకున్నాం. గిన్నె పెట్టుకున్నాం ఫ్రెండ్స్, పెట్టుకున్నాం. తర్వాత నూనె వేసుకున్నాం ఫ్రెండ్స్. గిన్నె జర వేడి కావాలి. వేడిగా మంచిగా నూనె వేస్తే మంచిగా ఉంటుంది. వంట రెడీ చేద్దాం. వంట అయితే రెడీ అవుతుంది కదా. ఉల్లిగడ్డ కట్ చేయడం టమాటా పచ్చిమిర్చి, ఈ 4 మంచి కాంబినేషన్. మంచిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. మూడు కప్పులు అయితే చాలు, ఎక్కువ వేసుకోవద్దు. అయితే ఎక్కువ జీలకర్ర అయితే వేసుకున్నాం. ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాం. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గాలి, కొంచెం ఎర్రగా అయినాక కొంచెం మగ్గాలి. పసుపు అయితే వేసుకున్నాం. పసుపు 2 చెంచాలు కొంచెం కలబెట్టుకోవాలి. కలబెట్టుకుంటే మంచిగా కొద్దిగా ఫ్రెండ్స్. అల్లం అయితే వేసుకుందాం. అల్లం ఇంట్లో నూరిన అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం కానీ బయట షాప్లలో కొనుక్కొచ్చుకోవద్దు, ఇంట్లోనే నూరి రెడీగా పెట్టుకోవాలి. మీరు మాత్రం సబ్స్క్రైబర్ లైక్ కొడుతూనే ఉంటారు. ఇక చిక్కుడుగాయలు అయితే వేసుకుందాం. మంచిగా కడుక్కోవాలి. చిక్కుడుగాయల పురుగులు గట్రా ఉంటాయి. పురుగులు ఉన్నాయా లేవో మంచిగా చూసుకొని కడుక్కొని మంచిగా ఒక్కొక్కటి పీసులు కట్ చేసుకోవాలి. అల్ల పురుగులు ఉంటాయి, చూసుకొని మంచిగా చిక్కుడుగాయలు అయితే వేసుకున్నాం. మంచిగా కలబెట్టుకోవాలి. మంచిగా కలబెట్టుకుంటే అంతా కలుస్తుంది. కలిస్తే మంచిగా మగ్గుతుంది. ముద్రాలి మళ్ళీ కొద్దిసేపు 10 నిమిషాలు ఒక అట్లయితే ఉంచుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి.
టమాటా ముక్కలు వేసుకుంటే పుల్ల మంచిగా ఉంటుంది. టమాటా ముక్కలు ఇంకా టమాటా ముక్క పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకోవాల్సిందే కానీ ఈసారి మర్చిపోలేదు. రెండోసారి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టి మీకు ఇట్లా చూపించాలని ఇట్లా చేస్తున్నాం. రెండోసారి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టి చేస్తాం. మీరు మాత్రం లైక్లు కొడుతూనే ఉండాలి ఫ్రెండ్స్. లైక్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండాలి, కామెంట్ పెడుతూనే ఉండాలి. మాది ఏమన్నా ఇట్లా కాదు అట్లా అని మీకు మాకు తెలియకుండా మీరు ఇట్లా కాదు అట్లా అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఏం ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. మాకైతే మేము కూడా మాకు ఏం తెలియని ఉంటే నేర్చుకుంటాం ఫ్రెండ్స్. మీరైతే చెప్పండి. ఉప్పు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, దొడ్డు సన్నుప్పు అయితే వేసుకోవద్దు. దొడ్డు ఉప్పు అయితే మంచిగా ఉంటుంది. నేను ఇట్లా సన్నుప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం దంచుకోవాలి మంచిగా పెద్దగా. దోస్తులు అన్ని మంచిగా చూడండి. దోస్తులు మీకోసం ఇంత మంచి వీడియో పెట్టినాం. మీరు మాత్రం సబ్స్క్రైబర్, లైక్, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు రేపటి నుంచి చూడండి. దుమ్ము లేచిపోవాలి ఫ్రెండ్స్. చూడ్రి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం చిన్న చిన్నగా. ఇక మీరు ఇక రేపటి నుంచి దుమ్ము లేచిపోతాయి వీడియోలు. మీరు సబ్స్క్రైబర్ కొడుతూనే ఉంటుంది గట్టిగా చూడండి ఫ్రెండ్స్. అట్లా మెత్తగా అడదలుచుకోవాలి. వేసేసుకున్నాం మంచిగా మగ్గినాయి. ఇక ఒక్కసారి మాత్రం కలబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇక కలబెట్టుకుని మూత పెట్టుకుంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గాలి. మళ్ళీ మూత పెడితే మళ్ళీ 5 నిమిషాలు మగ్గాలి. దుమ్ము లేచిపోవాలి ఫ్రెండ్స్. వీడియోలు చూడండి. 5 నిమిషాలు మగ్గాలి. చపాతీ ఆశీర్వాద్ పిండి తెచ్చిన ఫ్రెండ్స్. ఆశీర్వాద్ పిండి మంచిగా కాల్చుకోవాలి. వేడిగా చూడండి. ఇక వేడిగా కాల్చుకొని మంచిగా ఏది మన దీంట్లో ముంచుకొని కూరల చిక్కుడుకాయ కూర పుల్లగా ఉంటుంది. టమాటా దాంట్లో మంచి కాంబినేషన్ బాగుంటుంది. గుడ్డు ఒకటి ఉడకబెట్టుకొని మంచిగా గుడ్డులో ఎల్లిపాయ కారం వేసుకొని ఎల్లిపాయ వేసి దంచుకొని ఎల్లిపాయ కారంతో ఫ్రై చేసి పెట్టుకున్నాం. గుడ్డు పక్కన పడుతుంది చూడండి. మీరు కూడా మంచిగా ఇట్లా వేడి చేసుకోండి ఫ్రెండ్స్. లైకులు షేర్లు మాత్రం మర్చిపోయేది ఫ్రెండ్స్. ఇంత పెద్ద వీడియో తీసినాం మీకోసం. లైక్, షేర్, వైరల్ అవ్వాలి ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియో ఎట్లా ఉంటుందో నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే వేరే పరిసర అవుతుంది. కానీ దుమ్ము లేచిపోవాలి. మంచి కాలాలి ఫ్రెండ్స్. మంచిగా చపాతి మంచిగా కాలాలి. అందుకనే 4 సార్లు చూపిస్తున్నాం. చెప్పాలా మీరు మాత్రం లైకులు కొట్టడం అయితే మర్చిపోకండి. కామెంట్ పెట్టండి ఏదైనా పొరపాటు ఉన్నా. మీకోసం రోజు వీడియోలు తీస్తూనే ఉంటాం. ముందర నూనె పోసుకుంటే మంచిగా కాలుతుంది, మంచిగా వస్తుంది. నూనె పోసుకుంటాం. వేసుకోవాలి. ఇక తిందాం ఫ్రెండ్స్. ఇక ఆకలి అయితే అవుతుంది మాకు. ఇక తినటం మొదలు పెడదాం. ఇక చూడండి ప్లేట్ అయితే చూస్తున్నా. ఇక అన్నీ వేడి అయిపోయినాయి. ఆకలి అయితే అవుతుంది. ఇక కూర్చుందాం. ఫస్ట్ అయితే మా భార్యని కూర్చోబెట్టిన. ఎందుకంటే ఆమె ఇంతసేపు కష్టపడి చేసింది కాబట్టి ఇక నేనైతే అన్ని సర్వాలు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ఎగ్స్ ఇక అన్నీ ఇక తిందాం ఫ్రెండ్స్. మాకు కూడా ఆకలి అవుతుంది. ఇంతసేపు షాప్లో కూర్చొని వచ్చినాం ఫ్రెండ్స్. షాప్ అమ్మి ఇవాళ గిరాకీ లేదు, వర్షం వచ్చింది.
ఇప్పుడే వచ్చింది వేడివేడిగా అన్ని చేసినాం. ఇక చపాతీలు చేసిన ఫ్రెండ్స్, మూత పెట్టినా మూత తీస్తే వేడిపోతాయని మూత పెట్టిన ఫ్రెండ్స్. ఇక తిన్నాం ఫ్రెండ్స్, ఆకలి అయితే అవుతుంది, తుమ్ములు వేసిపోతుంది. మీరు కొడుతూనే ఉంటారు, షేర్ లైకులు కొడుతూనే ఉంటారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ మాత్రం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియోలు డైరెక్ట్ మీకు వస్తాయి కాబట్టి మంచిగా ఇక చూడండి ఫ్రెండ్స్. ఇక తినే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మంచిగా అయితే తెచ్చిన కుండలు నేను వాటర్ ఇక వేడి చపాతీలు పెట్టుకొని వేడి చిక్కుడుగా కూర వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ మజా. చపాతీలు అయితే వేసుకున్నాం, ఇక కూర వేసుకున్నాం. ఇక చిక్కుడుగా కూర అయితే వేసుకున్నాం. చిన్న గిన్నెలు తేవటం మర్చిపోయినా, ఇక మళ్ళీ తెస్తున్నాం. చిన్న గిన్నెలు కూర అవి మర్చిపోయినా ఇలా తెస్తున్నాం ఫ్రెండ్స్. నలుగురిలో ఆన్ వస్తుంది, నాకు సలిపోతుంది అని సలిపోటు వేసుకున్నా. ఇక చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుగా కూర ఇక రేపటి నుంచి దుమ్ము లేచిపోతుంది ఫ్రెండ్స్. చూసి తుమ్మే. ఇక మీరు కొడితేనే ఉంటుంది సబ్స్క్రైబర్లు వద్దన్న. ఇక ఇది చూడండి ఫ్రెండ్స్, ఎట్లా మంచిగా నూనె నింపాలి. నూనెలో ఆయిల్లా మంచిగా ఉల్లిగడ్డ కోసి ఇంకా వెల్లిపాయ కారం వేసి మంచిగా వేసినాం. ఇక తిన్నాం ఫ్రెండ్స్, ఆకలి అయితే అవుతుంది. ఇక కోడిగుడ్డు చపాతీ వేడి చపాతీ. ఆమె కూడా కోడిగుడ్డు వేసినాం, వాళ్ళు కూడా కోడిగుడ్డు వేసినాం, మా బిడ్డకు కూడా వేసినాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక తిన్నాం, ఆకలి అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఆకలి అవుతుంది. ఇక ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా తినరి, మీరు ఇట్లా వేడివేడిగా చేసుకొని మీరు కూడా తినరు ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. మీరు మాత్రం సబ్స్క్రైబర్ మాత్రం చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ కంపల్సరీ చేసుకొని లైక్లు కొట్టండి. ఏదైనా తప్పులున్నా మీరు కామెంట్ పెట్టండి, మాకు ఏమి అభ్యంతరం లేదు ఫ్రెండ్స్. అయిపోయింది.